స్టఫ్. నెక్స్ట్ ఏంటి రెసిపీ? నెక్స్ట్ ఆలు అంజీర్. ఆలు అంజీర్ స్వీట్ ఐటమ్. ఓ వెరీ గుడ్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తావా? ఆలు, ఆయిల్, షుగర్, మైదా. సో వ్యూయర్స్ చూసారు కదండి, వందన ఆలు అంజీర్. ఇది ఒక స్వీట్ ఐటమ్ అంట. సో ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పేసింది. తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆలుని బాయిల్ చేసి, దీనికి కూడా డీప్ ఫ్రై అవసరమా? ఓకే, కొంచెం ఇది పక్కన పెట్టేసుకుందాం. దాని మీద కలిపేసి నువ్వు ఏం చేయాలా దానికి? బాయిల్ చేసిన ఆలుని స్మాష్ చేసుకొని, ఓకే, ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, సో బాయిల్ చేసి పెట్టేసుకున్నావా? బాయిల్ చేసి స్మాష్ చేసుకోవాలి. ఓకే, ఉప్పు వేసి ఉడికించావా? అవసరం లేదా? అవసరం లేదు, నార్మల్ కదా. సో దాంట్లో ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్. ఇది ఎవరు నేర్పించారు? ఇది మా అంకుల్ నేర్పించారు. ఓకే, బాగుంటుందా స్వీట్? బాగుంటుంది. స్వీట్ గానే ఉంటుందా? స్వీట్ గానే ఉంటుంది. షూర్, వెరీ గుడ్. అయితే ఓకే, కొంచెం మైదా. ఓకే, దీన్ని కూడా స్పూన్తో వేద్దామా? సో అది కూడా డీప్ ఫ్రై చేయడమేనా? ఇంతవేనా? కొంచెం అప్రాక్సిమేట్లీ హాఫ్ కప్. అవునా? ఇలా వేసేనా? ఇంకొంచెం వేనా? ఓకే. సో నువ్వు 2 in 1 లాగా మైదా పిండిని రెండింటికి యూజ్ చేస్తున్నావు. వెరీ గుడ్ కదా. ఇందాక రెసిపీకి కూడా మనకి మైదా పిండి యూజ్ అయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలా? అవసరం లేదా? యాడ్ చేసుకున్నాం. ఓకే, మిక్స్ చేసి అవసరం అయితే యాడ్ చేస్తాం. ఓహో, దాంట్లో ఎట్లా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో అవసరం అనుకుంటే వేయాలి, అంతేనా? కార్న్ ఫ్లోర్ అవసరం లేదా? అవసరం లేదు. ఓకే, షుగర్ ఎప్పుడు వేస్తావు? బాయిల్ చేసుకొని సిరప్ చేసుకుంటాం. ఓ, దానికి ఒక బౌల్ కావాలి కదా. ఉంది. సో ఈలోపు మనం సిరప్ రెడీ చేయాలి, రైట్? మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాదు, దానికి గిన్నె అవసరం కదా. ఆ గిన్నె ఇచ్చేసే అయితే. అదేనా? దానికోసమేనా? ఓకే. పాకం ఎలా? లేత పాకం రావాలా? ముదురు పాకం రావాలా? ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు. వెరీ గుడ్. సో కొంచెం పంచదార వేసి అది మునిగేలాగా వాటర్ పోయాలి, అంతేనా? చూడు, మొత్తం వేస్తున్నాను. వాటర్ నువ్వు పోసేసుకో మరి. కలపాలా దాన్ని? అవసరం లేదా? కలపాలి. ఇది కూడా ట్రై చేసావు అయితే నువ్వు? బాగా వచ్చాయా? బాగా వచ్చాయి. ఓకే, అంజీర్ అని ఎందుకు పెట్టావు? అంటే అంజీర్ షేప్లో వస్తుంది కాబట్టి. ఓహో, అంజీర్ షేప్లో ఉంటాయి కాబట్టి ఆలు అంజీర్. దీని ఏంటి, ఆలుతోనే చేసుకోవాలా ఇంకా దేంతో అయినా చేసుకోవచ్చా? అంటే స్వీట్ ఐటమ్ కదా, ఆలుతో కొంచెం బెటర్గా ఉంటుందని. ఓకే. సో అండ్ దట్ ఇది వెలిగించరా? అండ్ దట్ ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆలు చాలా బాగుంటుంది కదా, అందుకోసమేనా? ఓకే, మరి డీప్ ఫ్రై అన్నావు కదా, ఇది సరిపోతుందా నాన్న? కొంచెం ఆయిల్ ఇద్దాం. ఓకే, ఉండల్లా చేసి వేసేయడమేనా? ఓకే, బట్ నాకు అంజీర్ కంటే జామున్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. ఏదైనా పర్వాలేదు, మన ఇష్టం కదా. మనం అంటే మన ఇష్టం, అంతే. మనం అంటే మన ఇష్టం. బాగుంది ఇదేదో. ఓకే, సో దాన్ని అలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇంకా దేంట్లో అయినా ఏమైనా యాడ్ చేయాల్సిన ఉన్నాయా? దాంట్లో ఏం లేదా? ఏం లేదు. గోల్డెన్ బ్రౌన్ ఫైన్ అవ్వగానే ఇది దీంట్లో డీప్ చేసేసి. నాకు ఇవి అదే జామున్, సేమ్ జామున్ లానే కదా. కావాలంటే ఇందులో మిడిల్ లో ఏదైనా స్టఫ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కానీ. ఓకే, జస్ట్ లైక్ దట్. ఓకే, సో మనం ఆలు బదులు పన్నీర్ కూడా మ్యాష్ చేసుకున్నా అది నార్మల్ జామున్ లాగా ఉంటుందేమో. అంతకుముందు ఒకసారి రుచి చూడులో చేశారు మామూలుగా పన్నీర్ జామున్ అని చెప్పేసి. సో అలా చేసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే కోవా యాడ్ చేసుకోవచ్చు, మనకి టేస్ట్ తగ్గట్టు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది, ఫటాఫట్ చేసేసాయి బాల్స్. నువ్వు నెమ్మదిగా చేస్తావా ఏ పనైనా? కంగారు పడకుండా చేస్తాం. అయ్యా, కొంతమంది ఏమో హడావుడి కనబడుతుంటుంది, కొంతమందిలోనేమో మరీ నిదానంగా చేస్తూ ఉంటారు. మనకు ఆయిల్ వేడెక్కింది కాబట్టి వేసేద్దాం. ఇంకా వేస్తూ దాన్ని వేస్తూ ఉంటే అయిపోతుంది కదా, డీప్ ఫ్రై చేస్తూ ఉంటే. వేసేయాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, రైట్? ఓకే, హాలిడేస్ వస్తే ఏం చేస్తావు రెగ్యులర్గా? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమీర్పేటలో ఉంటారు. ఓకే, అది మీ హాలిడే స్పాటా? ఏం చేస్తారు అక్కడ? మామూలుగా టైం పాస్. అక్కడ నుంచి ఇంకెక్కడికైనా అవుటింగ్స్ ప్లాన్. ఓకే, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? చాలా మంది ఉన్నారు. ఓకే,
టర్న్ చేసేనా? చేసేస్తున్నా నేనైతే. సిమ్లో కాల్చాలేమో వీటిని, అవసరం లేదా? పర్వాలేదు, కొంచెం సిమ్ చేద్దాము. ఓకే. సో ఎలాగో రంగు మారిపోతున్నాయి కాబట్టి ఈ లోపల షుగర్ సిరప్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఓకే. దీంట్లో అవసరం లేదా యాలకుల పొడి యాడ్ చేయడం సిరప్లో? లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఓకే. వందన మొత్తం వేగిపోయినట్టున్నాయి కదా, ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఓకే. సో దాంట్లోకి షిఫ్ట్ చేయాలా? చేద్దామా? మొత్తం నాతో చేస్తున్నావు నువ్వు. ఆఫ్ చేసేసావు అది? ఓకే. ఆఫ్ చేసాకే వేయాలా? ఈ స్టవ్ ఆఫ్ చేద్దామా? చేసేసావా? ఓకే. సో కాసేపు దాంట్లో ఎంతసేపు నానాలి? ఒక 5 to 10 minutes. అంతేనా? వెయిట్ చేద్దామా? ఓకే. సో 5 minutes అయిపోయాయి కదా నాన్న? అయిపోయాయి. తీసేద్దామా? తీసేద్దాం. ఓకే. సో మెత్తగా సాఫ్ట్గా అయి ఉంటాయా? ఓకే. ఒకసారి షుగర్ సిరప్లో ఏదైనా వేస్తే ద కలర్, సాఫ్ట్నెస్, ఆ టెండర్నెస్ అదంతా కూడా కనిపిస్తుంది మనకి కదా, సాఫ్ట్నెస్ కూడా తెలిసిపోతుంది. సో మొత్తం సిరప్ కూడా యాడ్ చేసుకోవాలా దీంట్లో? ఓకే. ఇది ఎలా వేడిగా తింటే బాగుంటుందా, చల్లారితే బాగుంటుందా? చల్లారితే బాగుంటుంది కదా. ఓకే. సో రెడీ అయినట్టేనా? ఇంకేమైనా యాడ్ చేయాలి దాంట్లో? అంతే, దట్స్ ఇట్. కొంచెం లాస్ట్కి ఇలాచీ పౌడర్ వేస్తానని చెప్పాను కదా. ఓకే. సో లైట్గా, దట్స్ ఇట్. ఓకే, సరిపోతుందా? ఓకే. ఆలు అంజీర్ రెడీ. ఓకే. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆలు అవడం వల్ల డీప్ ఫ్రై అయింది కాబట్టి క్రిస్పీగా కూడా ఉంది. సో ఆలు అంజీర్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో వందన, నువ్వు ప్రిపేర్ చేసిన ఆలు అంజీర్ చాలా చాలా టేస్టీగా ఉంది. నిజంగా స్వీట్ లానే సూపర్గా ఉంది. సో మా కోసం ఇంత మంచి రెసిపీ తయారు చేసినందుకు గాను నీకు గీతా కృష్ణ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, మంచి షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాగో నీకు షాపింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి విజిట్ చేయి, మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదండి, వందన ప్రిపేర్ చేసిన రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్ తయారు చేయాలి, మాకు పరిచయం చేయాలి, అలాగే బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.